నా పేరు కవిత అండి. నాకు 2 ఇయర్స్ నుంచి నాకు ఆర్ఏ అటాక్ అవ్వడం వల్ల కోవిడ్ తర్వాత నాకు ఏంటంటే ఈ జాయింట్స్ మీద బాగా ఎఫెక్ట్ అయ్యాయి. దానివల్ల నేను అన్ని హాస్పిటల్స్ బెస్ట్ డాక్టర్ దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత కూడా నాకు ఆన్ అండ్ ఆఫ్ లో పెయిన్స్ అనేది మెడిసిన్ వేసుకోకపోతే మళ్ళీ స్వెల్లింగ్స్, పెయిన్స్ అవన్నీ ఎక్కువ అవుతూనే ఉండేవి. బట్ నాకు ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కానీ అంతకంటే నేను ఏం చేయాలని చెప్పేసి అలానే మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని. మెడిసిన్ లేకుండా ఒక ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని వల్ల మనకి క్యూర్ అవుతుంది అనే కాన్సెప్ట్ తెలీదు. ఎవరు వెళ్ళినా ఆర్ఏ తగ్గదు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది తగ్గదు. అది మన మెయింటెనెన్స్ లో అది మన జీవితాంతం మనతోనే ఉంటుంది. అది ప్రాబ్లం అవుతుంది, ఇంకా బెడెడ్ అయిపోయే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనేసరికి నేను కొన్ని ఆశ్రమాస్కి వెళ్ళాను, అక్కడ స్టే చేశాను. కానీ స్టిల్ నాకు ఎప్పుడైతే మళ్ళీ వర్క్స్ లో చేస్తూ స్టార్ట్ చేస్తానో అప్పుడు నాకు మళ్ళీ పెయిన్స్ అనేది ఇంక్రీజ్ అవుతానే వచ్చాయి. దీంతో పాటు ఈ మెడిసిన్స్, స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా నాకు వేరే ప్రాబ్లమ్స్ వచ్చాయి. వేరే ప్రాబ్లమ్స్ వచ్చేసి వేరే డాక్టర్స్ కలవడం, మళ్ళీ వాళ్ళు కొన్ని మెడిసిన్స్ యాడ్ చేయడము, దీంతో పాటు ఆ మెడిసిన్స్ అన్ని వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. నేను యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు చక్రసిద్ధు అని చెప్పేసి నాకు కనిపించింది. అసలు ఏంటా ఇది, మహేష్ బాబు గారు, సుమా గారు ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉన్నారు మేడం ని. సో ఏంటి ఇది, జస్ట్ ఊరికే అలా చూద్దాము అని చూస్తుంటే నాకు ఒక సొల్యూషన్ లాగా అనిపించింది నా ప్రాబ్లం కి. ఓకే, ఇది నాకు మ్యాచ్ అవుతుంది వీళ్ళు చెప్పింది అని చెప్పేసి నేను ఇమ్మీడియట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డౌట్ తోనే వచ్చాను, అంటే టాబ్లెట్స్ స్టాప్ చేసేసి ఎలా అవుతుంది ఏంటి అనేసి. కానీ అందరూ మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఏం కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిలీవ్ చేయండి, తగ్గిపోతుంది డెఫినెట్లీ అని చెప్పారు. టాబ్లెట్స్ క్రమంగా టేపర్ ఆఫ్ చేయమని చెప్పారు మేడం మాట్లాడారు. మేడము అసలు చాలా అంటే చాలా పాజిటివ్ గా, ఆ రోజు ఫస్ట్ రోజు అపాయింట్మెంట్ వచ్చిన రోజు అయితే చాలా పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. నీకేం లేదు, తగ్గిపోతుంది జనరల్ గా అంతే అని చెప్పేసి అన్నారు. ఇంకా అలానే మేడం ఇచ్చిన మోటివేషన్ తోటి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకున్నాను. స్టార్ట్ చేసుకొని నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ 20 days ట్రీట్మెంట్ అయితే జరిగింది. దాని తర్వాత నాకు ఇప్పుడు ఈ జాయింట్స్ కానీ, నేను ఇంతకుముందు ఇట్లా ఫ్రీగా ముడిచి తీయలేకపోయేదాన్ని. ఇవన్నీ నాకు ఫ్లెక్సిబిలిటీ అనేది వచ్చేసింది. సో అది ఎప్పుడైతే ఫ్లెక్సిబిలిటీ స్టార్ట్ అయిందో నాకు ఒక నమ్మకం వచ్చింది. సో ఇదైతే వర్క్ అవుతుంది అనేసి ఇప్పుడు నేను టాబ్లెట్స్ అనేది కంప్లీట్ గా స్టాప్ చేసేసాను. ఇదంతా వచ్చేసేసి ఇది చక్రసిద్ధి చూడడము, ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చినా గానీ ఇప్పుడు మనం సమ్ హాస్పిటల్స్ కి వెళ్తే కూడా సరిగా రిసీవ్ చేసుకోరు. ఏదో ఫార్మల్ గా ఫైల్ తీసుకున్నారా అవి ఇవి అని చెప్పేసి టాబ్లెట్స్ రాసిచ్చేసి పంపించేస్తారు. కానీ ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. ప్రతి ఒక్కరు మనకి చేసే ట్రీట్మెంట్ వాళ్ళు కానీ, నేమ్స్ మెన్షన్ చేయాలంటే దివ్య నాకు ట్రీట్మెంట్ చేసింది. తనైతే చాలా పాజిటివ్ గా రెస్పాన్స్ తీసుకుంది. సరిత గారు గాని, వీణా గారు గాని, ఇంకా చాలా మంది పేర్లు నాకు తెలియవు. ఫ్రంట్ ఆఫీస్ నుంచి అందరూ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకోబట్టి నేను ఈ రోజు ట్రీట్మెంట్ తీసుకొని చాలా పాజిటివ్ గా వెళ్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ చక్రసిద్ధి అండి.